రిజిస్ట్రేట్ అంటారు మనకు, అంటే మంచిగా ఉంటుంది. నేనైతే కడియం దగ్గరకు వచ్చిన రిజిస్ట్రేట్ అంటారు. ఇలా లోపలైతే మంచిగా ఉంటుంది. చూస్తాను, నేనైతే వీడియో ఇస్తున్నా, ఇలా చూద్దామని. రిజిస్టర్ మంచిగా ఉంది, బాగుంది. మొత్తం ఇట్లా మీరు సైడ్ పంటే మనమైతే టైం పాస్ తిరగడానికి అయితే వచ్చినాము. ఇక్కడ చూద్దామని. ఇది చూడండి ఎలా ఉందో, మంచిగా అయితే ఉంది. కడియంలో ఇది లోపల ఇక్కడ పూల చెట్లు బీల చెట్లు అన్నీ అయితే బాగుంది చూడడానికైతే. నేనైతే మొత్తం చూస్తున్నా. ఇక్కడ బెంచీలు ఉన్నాయి సైడ్ పొంటి, అక్కడ ఆడుకునే పిల్లలు ఆడుకునే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇగో నేను మా ఇల్లు అయితే ఉన్నాయి ఇక్కడ, మొత్తం అన్నీ ఇల్లుస్ ఉన్నాయి. అన్నీ లోపల దాకా చెట్లు బిట్లు అన్నీ ఉన్నాయి వేయడానికి. చూడండి అక్కడ దాకా వెళ్ళచ్చు. పూల చెట్లు అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ. నేను ఎత్తం దాకా అక్కడ దాకా ఎన్ని ఉన్నాయి, అక్కడ అయితే రిజిస్టర్ దాకా మంచిగా ఉన్నాయి. కానీ వెళ్తున్నాం, చూస్తే ఏర్పడుతుంది మొత్తం ఎట్లుందో. చూడండి ఎల్లుందో సైడ్ పంట మొత్తం ఎట్లా ఉంటుంది. కూర్చోవచ్చు ఇక్కడ. ఉంది రిజిస్టర్ అయితే బాగుంది. అంటే ఇక్కడ పార్క్ అన్నట్టు, ఇది మంచిగా అందరు ఇక్కడ వెయిటింగ్ హాల్స్ బాగా అయితే ఉంది, మంచిగా ఉంది. చూసే పూలు బీలు మల్లె చెట్లు బిట్ల చెట్లు తోటలు అయితే మంచిగా ఉన్నాయి. రిసార్ట్ అంటారు, దీన్ని రిసార్ట్ అంటారు. మరి రిసార్ట్లో స్టే కూడా వేయచ్చు. మరి లోపలికైతే వెళ్ళలే, బయట నుంచి చూస్తున్నా. ఇక్కడ మొత్తం అందాలు బాగా అయితే ఉన్నాయి. ఇది ఎంట్రీ స్టార్టింగ్ నుంచి అక్కడ మొత్తం చూడండి. నేను చూసిన కొంచెం లైటింగ్ ఉంచుదాం, ఇది బాగుంది. మీరైతే రండి ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. నేనైతే విజిట్ చూసిన మంచి సైడ్ పొంటి అందాలు అయితే బాగున్నాయి. అన్ని పార్కులు బీరుకులు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే లైట్గా అట్లా ఇంకొక పార్కింగ్ సైడ్ పొంటి పార్కింగ్ ఉంది. ఇక్కడ ఎంట్రీ ఉంది. అయితే చూసడానికి వచ్చిన టైంపాస్ తిరగడానికి లోపల ఏంటంటే చూడండి అక్కడ దాకా వెళ్ళచ్చు. చుట్టూ ఎంట్రీ లేకపోతే ఉంటుంది. తిరగడానికి అయితే బాగుంది. అన్నీ ఇట్లా మొత్తం బయట అన్నీ ఉండడానికి అయితే బాగుంది అన్నలు. రండి చూడండి, ఒక విజిట్ చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇది కడెం. ఇప్పుడు కొత్త మనం వెళ్తున్నాం ఇలా. ఏంటంటే కడెం ప్రాజెక్ట్ ఎట్లుంటుంది, ఇలా ఉంటుంది చూపిస్తున్నా. మొత్తము చుట్టుపక్కల ఇలా ఉంటుంది మొత్తము. ఇదైతే ఇప్పుడు మనం లోపల దాకా మనం వెళ్ళచ్చు. ఇట్లా మీకు ఇలా చూపిస్తానికైతే చుట్టూ ప్రాంతాలలో ఈ రోడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మొత్తం ఉంది సైడ్ పోటీ కూడా ఇట్లా మంచి మంచి వాతావరణం అయితే ఉంటుంది. మీకు చూపిస్తున్నా మీకు. ఇదంతే. ఇప్పుడు వాటర్ అయితే ఇట్లా వాటర్ తక్కువ ఉన్నాయి. ఎలా చూడండి వాటర్ అయితే తక్కువ ఉన్నాయో, వాటర్ తక్కువ ఉన్నాయి బాగా. ఇప్పుడు వానబొగులు అయితే అయింది. ఇప్పుడు మొత్తం చూపిస్తున్నాం మీకు ఇలా. ఏంటంటే ఫస్ట్ అయితే బాగా వాటర్ ఉండే మేము ఉన్నప్పుడు స్టార్టింగ్ అయితే. ఇట్లా ఇప్పుడు కొంచెం కొంచెం మొత్తం తక్కువ నీళ్ళు అయిపోయినాయి. ఇట్లా ఉండబట్టి మనం ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ మొన్న ఏంటంటే రీసెంట్గా తెగుతాను చూసినాం కదా, అది రిపేరింగ్ అయిందా లేదా మనం తెలుసుకుందామని మనము ఈ వీడియోలో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. లోపలి దాకా మనం లోపలి దాకా వెళ్తున్నాము. ఈ వాటర్ ఇట్లున్నాయి. ఈ వాటర్ ఇట్లా వాటర్ అయితే ఇట్లున్నాయి. ఇప్పుడు మొత్తం ఇగో రోడ్ అయితే మంచిగా లేదు. రోడ్ అంత ఆగమాగం ఉంది రోడ్. పెద్ద కొంచెం అయితే ఉందని ఇట్లా పెడుతున్నా వీడియో చూడండి. మొత్తం సైడ్ పొంటి మొత్తం ఇలా అయింది. ఈ మొత్తం గుట్టలు అన్నీ ఉంటాయి ఇక్కడ. రీసెంట్గా ఏంటంటే మనము చూపిస్తానికి చూడండి ఇలా మొత్తం చుట్టుపక్కల ఇట్లుంది చూడండి. ఇంకా ఈ రోడ్ అయితే ఇలా ఉంది. రోడ్డు చూడండి ఇలా ఉంది ఈ రోడ్డు. నేనైతే చూపిస్తానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి మొత్తం సైడ్ పోతే ఇలా ఉంటుంది మొత్తం. నీళ్ళు అయితే ఇట్టున్నాయి. నీళ్ళు మొత్తం ఇట్లా తక్కువ ఉన్నాయి. నీళ్ళు బాగా నీళ్ళు అయితే లేవు. మొత్తం ఫస్ట్ ఉన్నంత అయితే లేదు. ఎందుకంటే సీజన్ ఇప్పుడు మొత్తం వెళ్తూరు అయితే ఇట్లుంది. మొత్తం ఇట్లా సైడ్ పొంటి అయితే ఇట్లుంది మొత్తం. మేము చూసామన్నా ఇట్లా చూసిన చూడండి ఇట్లా మొత్తం చూడండి నీళ్ళు ఉందో. కానీ మస్తు ఉంది. ఇప్పుడు టైం అయితే బాగుంది. ఈ టైం వల్ల అయితే ఇట్లా మీకు కొండలు బిండలు మన అన్ని వాతావరణం కనబడుతుంది. చూడండి ఇలా ఉందో. నేను మొత్తం చుట్టుపక్కల మొత్తం చూస్తున్నా. వచ్చిన బండి మనం స్కూటీ మీద వచ్చిన ఇట్లా లాంగ్ అయితే చేసిన మనం. ఎందుకంటే టైం తీసుకొని అయితే దీనికి వీడియో ఇస్తానికి అయితే బాగా ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే మనకు వచ్చిన పని మీద అయితే మనం ఇటు వచ్చినాము, కడేం వచ్చినాము. ఈ మొత్తం ఫుల్ వీడియో పెడుతున్నా. ఎందుకంటే మీరు అందరూ మన వీడియోస్ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. ఈ మొత్తం వీడియోలు మీరు అందరూ చూడండి. మన యూట్యూబ్ ఛానల్ అన్ని చూస్తేనే అర్థమవుతుంది. మన లొకేషను కడెం, నిర్మల్ డిస్టిక్. ఇది నిర్మల్ డిస్టిక్ వస్తుంది మనకు. అన్ని మీరందరూ చూసి మన ఛానల్ని ఆదరించారు. మంచి ఇంకా కంటెంట్ చేస్తూనే ఉంటాను. మీ అందరికీ మెచ్చుకుంటూ ఉంటాను. ఇవన్నీ మీకు పెట్టడానికే వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. వర్షం స్టార్ట్ అయింది. వర్షం మొత్తం స్టార్ట్ అయింది చూడండి. ఈ సైడ్ పడ గుట్టలు విన్నానే. గుట్టల సైడ్ మొత్తం గుట్టలే ఉంది. మొత్తం గుట్టల సైడే ఉంది అంతా. ఇది లోపడుకోవడానికి ఇట్లా మొత్తం చూడండి ఇలా ఉంది మొత్తం. అంత చుట్టుపక్కల అంతా ఇట్లా ఉన్నది చూడండి. ఇవి మొత్తం ఇట్లా ఉంటాయి. సైడ్ పడ మొత్తం ఇలా ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఇవి గేసీలు అన్నట్టు ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఏర్పడుతుంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం కనబడుతుంది. బ్రిడ్జెస్ సహా మొత్తం ఇలా మొత్తం కనబడుతుంది. కింద చూడండి వాటర్ అయితే సింక్ అవుతున్నాయి కిందికి. మన కిందికి వెళ్తే ఈ వాతావరణం తెలుస్తుంది. ఈ వాతావరణం మొత్తం తెలుస్తుంది. మొత్తం ఇలా ఉందో వాతావరణం మొత్తం. సైడ్ పోండి ఇంకా రాలే. పనులు నడుస్తున్నాయి. ఇంకా ఇక్కడ పనులు మైనర్ రిపేర్లు నడుస్తున్నాయి కావచ్చు. ఇంకా చూడండి ఇక్కడ మొత్తం ఇలా ఉంటుంది. అక్కడ దాకా ఉంటుంది. ఇలా మొత్తం ఇలా ఉంటాయి. వర్షం వస్తూ ఉంది మొత్తం. వారం కూడా మొత్తం వర్షం వస్తేటే ఉంది. మొత్తం వర్షం వస్తేటే ఉంది మొత్తం. ఇట్లా మొత్తం ఉంటుంది ఇలా. ఇంకా రిపేర్లు నడుస్తున్నాయి మొత్తం చేస్తారు. వాటర్ అయితే కొత్త ఉన్నాయి. వర్షాకాలం చూడండి వాటర్ అయినా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ అయితే కింద ఆకుండే ఇవన్నీ కింద మొత్తం ఎట్లా ఉందో కింద మొత్తం ఉంటుంది. కిందాక మనం చూసుకోవచ్చు. ఈ ప్లాంట్ ఇవన్నీ మనం చూసుకునే విధంగా ఇలా ఉంటుంది. నేనైతే టైం తీసుకుని వచ్చిన. ఎందుకంటే కొంచెం మనకు వీడియో కవర్ కావాలని మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం కవర్ కావాలని మొత్తం చూస్తున్నా. చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటిది అన్నట్టు దీని అంచనా ఏ తరపున ఉన్నది మనకు. ఇవన్నీ వాటర్ ఎక్కడుంది ఏంది అన్నట్టు. ఇక్కడైతే ఇక్కడ సన్నల్ బిగ్గులు అయితే ఓపెన్ అవుతుంది. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అవుతుంది. వర్షం అయితే బాగా వస్తుంది. మనం వెళ్దాం. చూడండి వర్షం ఫుల్ కొడుతుంది.
బండి అయితే పక్క పెట్టేసిన. ఇక్కడ మొత్తం మన తర్వాత వద్దాం. వర్షం వల్ల ఏమో ప్రాబ్లం చేసేటట్టే ఉంది బాగానే. నేనైతే ఇవన్నీ పని వెళ్తాను కిందికైతే వాతావరణం చూసిన. నాకైతే వర్షం ఫుల్ కొడుతుంది. నేనైతే ముందరికి వెళ్తున్నా. ఈ ముందరి వాతావరణం అయితే మనకు టైం అయితే దొరుకుతలేదు. చూడండి ఎట్లా వస్తుంది వర్షం, చుట్టుపక్కల బాగా వర్షం వస్తుంది. ఇదంతా కింది వరకు అయితే మంచిగా ఉంది. ఇంకా మొత్తం పొలాల బిలాలు వాతావరణం అయితే మస్తు సూపర్ ఉంది. చూడటానికైతే బాగుంది. కిందికి వెళ్తే అక్కడ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం పడుతుంది. ఆ కింద మెట్లు చూసినా మెట్ల సైడ్ వెళ్తే మనకు ఏర్పడుతుంది ఏంది అన్నట్టు, ఏం కథ అన్నట్టు మన చుట్టుపక్కల మొత్తం ఏర్పడుతుంది. చుట్టుపక్కల మొత్తం చూడు కిందికి ఈ డౌన్లో వాటర్ చూసినాం. ఈ వాటర్కు డౌన్లో మనం వెళ్తే చూస్తే మొత్తం ఇప్పుడైతే మొత్తం ఆఫ్ ఉంది. మొత్తం బ్రిడ్జ్ కిందికి అయితే ఆఫ్ ఉంది. ఆఫ్లో ఇప్పుడు ఇంకా వాటర్ అయితే తక్కువ ఉంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మైనర్ రిపేర్లు నడుస్తున్నాయి. ఇంకా వర్క్ అయితే ఫైనల్ అయిపోయింది కావచ్చు. మేమైతే మొత్తం చూశాను. సైడ్ పొంటి మొత్తం వెనక ఎట్లుందో ఇవన్నీ చుట్టుపక్కల నుంచి మొత్తం మనం చేపలు పడుతారు. కింద చేపలు పడుతున్న పిల్లలు వాళ్ళు చేపలు పడుతారు. ఇదంతా ఏర్పడుతుంది. మీకు ఏమన్నా చూస్తుంటే మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. కిందకైతే మస్తు ఉంటుంది. కింది మొత్తం ఎట్లా ఉందో వర్షం కొడుతుంది బాగా. కడమలో వర్షం కొడుతుంది. ఇప్పుడే మొత్తం కింద మొత్తం ప్రోడక్ట్ సైడ్ పొంటి చూడండి ఎలా ఉందో. మొత్తం కిందికి అయితే పోరాదు, బంద్ చేసి మొత్తం వర్షం స్టార్ట్ అయింది. నేనైతే కింద పక్కకు అయితే కూర్చొని నిలబడ్డా. మొత్తం చూడండి మొత్తం సైడ్ పొంటి మొత్తం ఇట్లా ఈ మొత్తం తమ్మేళ్ళు అన్నట్టు మనకు చూపిస్తాను. ఇక్కడ సైడ్ పొంటి ఇప్పుడు వాటర్ అయితే వాటర్ కింద కొన్ని ఫ్లో అవుతున్నాయి. కింద వాళ్ళు వాటర్ చేస్తారు. ఇదంతా ఇక్కడ మొత్తం అయితే పెట్టి సైడ్ పెడుతున్నా. చూడండి ఇలా ఉందో. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. మస్తు వర్షం కొడుతుంది. రావడానికి మరి ఎట్లయితే అయితే మొత్తం సైడ్ పంటుంటే తీస్తున్న వీడియో. ఈ మొత్తం ఇలా ఉంటుంది. ఎంట్రీ ముంగట ఎంట్రీ ఉంటుంది కదా, ఇది ఎంట్రీ నుంచి మనం చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఎంట్రీ గేట్ నుంచి మనం అటు చూసుకోవాలి. ఇది మొత్తం సైడ్ పొంటి ఇది మొత్తం అక్కడనే ఉంటుంది. ఇట్లా చూస్తే మనకి చూడండి చంటి పొంటి మొత్తం ఉంటుంది. ఇది మొత్తం సైడ్ పొంటి సైడ్ పొంటి మొత్తం ఇట్లా మొత్తం ఉంటుంది. చూడండి ఇక్కడ కింది మెట్లు, సైడ్ పొంటి మెట్లు ఉంటాయి. కింద ఇది మొత్తం సైడ్ పొంటి ఇట్లా మంచిగా ఉంటుంది. ఇలాంటి అన్నీ చూసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత మంచిగా ఉంటుంది. ఇక్కడ మనం చూడడానికైనా బాగుంటుంది. ఇక సైడు ఇది ఇప్పుడు పిల్లలు నడిచే వరకు ఇవన్నీ ఇట్లా సైడ్ పొంటి ఇది ఇప్పుడు మొత్తం గుట్టలు ఉన్నాయి. సైడ్ పొంటి గుట్టలు నడిచినాం. ఈ గుట్టల సైడ్ ఇట్లా ఉంటుంది. మనం అక్కడ దాకా వెళ్ళచ్చు. ఇది మొత్తం ఇట్లా ఏరియా నుంచి మనం అక్కడ దాకా వెళ్తేనే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మనకు అక్కడ బండి ఇవ్వడానికి అలవలేదు. నేను అందుకే ఇట్లా వీడియో ఇస్తున్నా. మీకు ఈ వీడియో చూపిస్తేందుకు ఇలా ఇస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం ఒక్కొక్క పిల్లర్ ఉంటుంది. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క గేట్ ఉంటుంది. మన గేట్లు 32 గేట్లు. ఇవి 32 గేట్లుగా ఎట్లా ఉంటుంది. 32 గేట్లు చూసుకోవచ్చు అన్నీ. ఇవన్నీ మన కింది గేట్ల ఒక్కొక్క గేట్కు నుంచి ఒక్కొక్క పల్లెటూరులో మొత్తం పల్లెటూరు సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ దగ్గర కడెం అంటారు. దీన్ని కడెం ప్రాంతం నిర్మల్ డిస్టిక్. ఇది మొత్తం ఇట్లా ఉంటుంది. చూడటానికైనా బాగుంటుంది. నేను అందుకే ప్రయత్నిస్తున్నా ఇదంతా చూడడానికి. ఇక అక్కడ దాకా మనకు వెళ్ళచ్చు. అక్కడ దాకా వెళ్ళి మన కంటిన్యూ అయితే వీడియో చూసుకోవచ్చు. మనం సెంటర్ ఉంటుంది చూసినా, సెంటర్ చూసి ఇవంతా పాటించుకోవచ్చు. మనం చూసిరా ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ టర్మల్ అంటే అవి మనం స్టార్ట్ చేసేటి, మళ్ళీ ఏంటంటే కిందికి మనం డౌన్ చేసేటి. డౌన్ చేసి మనము నడిపించే మిషన్లు ఇవి. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. ఇవంతా బ్రిడ్జులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను ఫస్ట్ మీకు చెప్పి చూసిన కడెం ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది ఏందన్నట్టు మీకు ఫుల్ వీడియో పెడతా అని చెప్పిన కదా. ఈ వీడియో మొత్తము పెట్టడానికి నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నా. మన కొందరు ఏంటంటే వ్యూస్ కోసం మనం ట్రై చేస్తున్నాం. మనం ఒక మంచి విషయాన్ని చెప్పడానికి కడెం ప్రాంతం అంటే ఇక్కడ మంచి లొకేషన్ బాగుంటుంది. చూడడానికి ఫోటోలు దిగడానికి బాగుంటుంది. ఎక్కువ పెళ్ళి షూటింగు లవర్సు ఇక్కడ అందరు వస్తారు. ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు వస్తారు. టూరిస్ట్ వాళ్ళు ఎక్కువ ఇక్కడ తిరుగుతారు. ఇక్కడ ఈ సైడ్ పోంటి నేనైతే అన్నీ గమనించుకుంటా, అన్నీ చేసుకుంటా, అన్నీ ఒక చూస్తున్నా. ఏంటంటే మొన్న రీసెంట్గా ఈ ప్రాబ్లం వచ్చిందైతే ఇక వాళ్ళు ఎవరు కిందికైతే అలౌడ్ చేస్తలేరు. కిందికి అలౌడ్ చేస్తే నేనైతే అక్కడ దాకా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా. నెక్స్ట్ వెళ్ళడానికైతే ప్రయత్నిస్తున్నా. ఇది ఇక్కడ వచ్చిన
ఇది చూడండి ఎక్కడ బ్రిడ్జ్ మీద, ఇది ఈ బ్రిడ్జ్ చూడండి ఇక్కడ మనకు అన్నీ చూపిస్తాను అందాలు చూడండి ఎట్లా ఎట్లా ఎట్లున్నాయో. అడవి అడవి ఎలా ఉంది, చుట్టూ బయట అడవి ఎట్లుంది. ఫస్ట్ అయితే ఆ జంగల్ మొత్తం నీళ్ళు ఉండే, అక్కడ నీళ్ళు అక్కడ దాకా ఉండే. ఇప్పుడు తక్కువ అయిపోయినాయి ఎందుకంటే మొన్న రిపేర్ల వల్ల నీళ్ళు తక్కువ అయిపోయినాయి. అందుకని మీరు నీళ్ళు చూపిస్తున్నా, నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి. అక్కడ ఫస్ట్ అక్కడ దాకా ఉంటాయి నీళ్ళు, మేము అక్కడ దాకా అయితే వెళ్తలే నేను. మనకు నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయని నీళ్ళు ఇడుస్తలేరు, తక్కువ ఇడుస్తలేరు నీళ్ళు అయితే. ఇప్పుడు వర్షాకాలం అయితే బాగా నీళ్ళు వస్తాయి, ఒక 2-3 రోజులలో అయితే కవర్ అయిపోతాయి, బాగుంటుంది. మీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేనైతే ముందుకు వెళ్తున్నా, అన్ని టర్మినల్ మనం చూసుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. ఈ టర్మినల్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది కిందికి వెళ్ళి మనం చూడవచ్చు, కిందికి కూడా చూడవచ్చు. ఇది ఎందుకంటే మనం బయట వెళ్ళరాదు, మంచిగా లేదు ఇక్కడ మంచిగా లేదు. అందుకే నేను బయటలో కిందికి వెళ్తాను. మంచిగా ఇది మనం మెట్లుంటాయి కింద అక్కడ దాకా వెళ్ళడానికి ఈ ఆప్షన్ ఇచ్చిండు. మనం బాగా వెళ్తే ముష్కిల్ అవుతుంది, అందుకే మనకి కిందకి వెళ్ళొద్దు, గీడు దాకానే వెళ్దాము, 2వ మెట్టు దాకానే వెళ్దాం. ఇది ఇట్లా బ్రిడ్జ్ ఉంటుంది, ఇవన్నీ కిందికి వెళ్ళి కిందికి అవన్నీ మొత్తం జారిపోయిందని ఇట్లా పెట్టినా. ఇవన్నీ చూడు ఇట్లా చుట్టుపక్కల ఎట్లా ఉందంటే మీకు చూడడానికైతే మంచిగా ఉంటుంది, అందాలైతే బాగుంది. నేనైతే మొత్తం అక్కడ దాకా వెళ్ళినా, ఆ లాస్ట్ దాకా ఎన్ని ఉన్నాయో అన్ని దాకా అయితే వెళ్తున్నాయి. ఇక్కడ మనం కింద దాకా వెళ్ళడానికి అలౌడ్ అయితే లేదు. అయితే కిందికి అయితే వెళ్తానని మంచిగా లేదు, ప్రాంతం అయితే మంచిగా లేదు. అందుకే మొత్తం కెమెరాలు కింద కెమెరాలు చూడక కింద వైట్లో ఆ కెమెరాస్ ఉంటాయి, అందుకే కిందికి వెళ్తలేను. మళ్ళీ మీదికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మీదికి వెళ్తున్నా. మంచిగా వాటర్ పడ్డాయి కదా, మళ్ళీ జాగ్రత్త ఇబ్బంది అవుతుందని నేను మళ్ళీ మీదికి వచ్చేసిన. సరేనా ఫ్రెండ్స్, ఎందుకంటే చూపిస్తే బాగా ఉండదని ఇక్కడ దాకా వెళ్తా. ఇదన్నీ వాళ్ళ అన్నీ మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన అవకాశం లేదు, వర్షం పడితే బై మిస్టేక్లో మనం పల్టీ అయినా మనకు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే మనం జాగ్రత్త తీసుకొని మనం ముందుకు వెళ్ళలేను. అందుకే నేను బండి అక్కడ ముందుకు పెట్టినా, బండి కూడా అలౌడ్ చేయలే. అందుకు అన్నీ చూసుకుంటా. ఇంకో స్టెప్ ఉంది, కొన్ని అవి ఉన్నాయి. అవి ఒకసారి ట్రై చేద్దాం, ఒకవేళ ట్రై చేసి చూద్దాం ఎట్లయితుంది ఏందని. ఇప్పుడు మళ్ళీ బాగా వర్షం వస్తుంది, ఒక 2 నిమిషాలు ఇంకొక వీడియో కంటిన్యూ చేసి నేను వెళ్తా, అది మీకు చూపిస్తా. ఇక్కడ ఒకటి ఉంది ముంగట, అది చేస్తానే ఐడికి వచ్చేసిన, చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే మంచి విషయం చెప్పడానికే ప్రయత్నిస్తా మీకు. ఇక్కడ ముందుకు వెళ్తున్నా, చూపిస్తా. ఇక్కడ ఉండి మనం ఇక్కడ చూడవచ్చు. ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ నిలబడి ఏందన్నట్టు చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ నిలబడి ఇక్కడ మనం నిలబడి అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా ఉందని, అక్కడ చుట్టుపక్కల ఏంది అన్నట్టు ఇవన్నీ మనం చూడవచ్చు. ఇక్కడ బస్ స్టాండ్, అక్కడ కూర్చోడానికి వెయిటింగ్ అయితే ఇక్కడ ఉంది. మనం అందరం ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ బాగుంటుంది. మనం ఇక్కడ అన్ని సైడ్ పొంటిగా చూడవచ్చు. అటు ఇటు మనం వస్తే చుట్టుపక్కల వస్తే ఇట్లా మనం చూడటానికైనా బాగుంది. నేనైతే చూశాను, మీరు కూడా చూస్తారని భావిస్తున్నా. ఇక్కడ టర్మినల్ పాయింట్, ఇక్కడ ఇంకో గేట్ ఉంటుంది, ఇక్కడ ఇంకో గేటు అక్కడ చూసారా, అది ఇంకో గేట్లలో. ఇది 12 నెంబరు, ఇంకోటి 11 నెంబరు. అట్లా మనకు ఎన్ని గేట్లు, 32 గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల అక్కడ దాకా మనకు స్టార్టింగ్ లాస్ట్ దాకా అక్కడ దాకా ఉంటాయి. ఇప్పుడు ఇంకో మెయిన్ బ్రిడ్జ్ని చూసినా, అక్కడ లాస్ట్ మెయిన్ బ్రిడ్జ్ చూసినామా, అది మెయిన్ బ్రిడ్జి. ఇది మెయిన్ బ్రిడ్జ్కి వెళ్ళి అయితే ఈడి దాకా ఇక్కడికి వచ్చి మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఇది మొత్తం ఇక్కడ అన్ని సౌకర్యాలు, ఏదైనా అలౌడ్ చేసినందుకు అలారం ఏమన్నా ప్రాబ్లం అయితే అలారం బాధిస్తే మీకు అది ఒక వీడియోలో చూపించిన కదా. ఇక్కడ ఇదే చూడండి, ఇది ఇక్కడ దాకా నేను చూపిస్తున్నా. ఏంటంటే చూడండి, ఇది కిందికైతే ఇలా మొత్తం చూడండి ఎట్లుందో, చూస్తే ఏర్పడుతుంది. అయితే మొన్న వర్షంకు ఇల్లు పడ్డాయి అని చెప్పి చూసినా కదా. ఇది 12 నెంబర్ గిడి ఉందా, ఈ 12 నెంబర్లో చూపిస్తా. ఈ 12 నెంబరు గీళ్ళ నుంచి వాటర్ వచ్చినాయి మనకు. ఫస్ట్ మనకు రిలీజ్ అయిన వచ్చినాయి, ఇక్కడ నుంచి వాటర్ వచ్చి మనకు మొత్తం కింద పడ్డది, ఇట్లా అయింది. ఇది వాటర్ అయితే కన్నీ తక్కువ ఉన్నాయి, చూసినా వాటర్ అన్నీ తక్కువ ఉన్నాయి. వాటర్ లేపిన వాటర్ తక్కువ ఉన్నాయి. ఎంత చూపిస్తుంది చూడండి, ఇట్లా మొత్తం అక్కడ దాకా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం అక్కడ 1, 2 మొత్తం నంబర్స్ ఉంటాయి, నంబర్స్ అన్నీ ఉంటాయి. అన్నీ చూడడానికి అయితే ఇలా అయితే వీడియో పెట్టినాను ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఫుల్ వీడియో మొత్తము చూస్తేనే అర్థమైతే లాస్ట్ వరకు. మన జాడీ బాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ 10 మందికి షేర్ చేయండి.
ఒక లైక్ ఇస్తే మీరు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్ చేసేందుకు మా ఛానల్ అయితే షేర్ చేయండి, 10 మందికి షేర్ చేస్తే బాగుంటుందని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్. లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. రిజిస్టర్ట్ అంటారు మనకు, అంటే మంచిగా ఉంటుంది. నేనైతే కడియం దగ్గరకు వచ్చిన రిజిస్టర్ట్ అంటారు, ఇలా లోపలైతే మంచిగా ఉంటుంది. చూస్తాను, నేనైతే వీడియో ఇస్తున్నా, ఇలా చూద్దామని. రిజిస్టర్ట్ మంచిగా ఉంది, బాగుంది. మొత్తం ఇట్లా మీరు సైడ్ పంట ఇది మనమైతే టైం పాస్ తిరగడానికి అయితే వచ్చినాము. ఇక్కడ చూద్దామని. ఇది చూడండి ఎలా ఉందో, మంచిగా అయితే ఉంది. కడియంలో ఇది లోపల ఇక్కడ పూల చెట్లు బీల చెట్లు అన్నీ అయితే బాగుంది చూడడానికైతే. నేనైతే మొత్తం చూస్తున్నా. ఇక్కడ బెంచీలు ఉన్నాయి, సైడ్ పొంటి అక్కడ ఆడుకునే పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఇగో నేను మా ఇల్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని ఇల్లుస్ ఉన్నాయి, అన్నీ లోపల దాకా చెట్లు బిట్లు అన్నీ ఉన్నాయి వేయడానికి. చూడండి అక్కడ దాకా వెళ్ళచ్చు. పూల చెట్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ నేను ఎత్తం దాకా అక్కడ దాకా ఎన్ని ఉన్నాయి, అక్కడ అయితే రిజిస్టర్ దాకా మంచిగా ఉన్నాయి. వెళ్తున్నాం, చూస్తే ఏర్పడుతుంది మొత్తం ఎట్లుందో. చూడండి ఎల్లుందో సైడ్ పంట మొత్తం ఎట్లా ఉంటుంది. కూర్చోవచ్చు ఇక్కడ. ఉంది రిజిస్టర్ అయితే బాగుంది. అంటే ఇక్కడ పార్క్ అన్నట్టు, ఇది మంచిగా అందరు ఇక్కడ వెయిటింగ్ హాల్స్ బాగా అయితే ఉంది, మంచిగా ఉంది. చూసే పూలు గీలు మల్లె చెట్లు బిట్ల చెట్లు తోటలు అయితే మంచిగా ఉన్నాయి. రిసార్ట్ అంటారు, దీన్ని రిసార్ట్ అంటారు. మరి రిసార్ట్లో స్టే కూడా వేయచ్చు. మరి లోపలికైతే వెళ్ళలే, బయట నుంచి చూస్తున్నా. ఇక్కడ మొత్తం అందాలు బాగా అయితే ఉన్నాయి. ఇది ఎంట్రీ స్టార్టింగ్ నుంచి అక్కడ మొత్తం చూడండి. నేను చూసిన కొంచెం లైటింగ్ ఉంచుదాం, ఇది బాగుంది. మీరైతే రండి, ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. నేనైతే విజిట్ చూసిన మంచి సైడ్ పొంటి అందాలు అయితే బాగున్నాయి. అన్ని పార్కులు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే లైట్గా అట్లా ఇంకొక పార్కింగ్ సైడ్ పొంటి పార్కింగ్ ఉంది. ఇక్కడ ఎంట్రీ ఉంది. అయితే చూసడానికి వచ్చిన టైంపాస్ తిరగడానికి లోపల ఏంటంటే చూడండి అక్కడ దాకా వెళ్ళచ్చు. చుట్టూ ఎంట్రీ లేకపోతే ఉంటుంది. తిరగడానికి అయితే బాగుంది. అన్నీ ఇట్లా మొత్తం బయట అన్నీ ఉండడానికి అయితే బాగుంది. అందులో రండి, చూడండి, ఒక విజిట్ చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్.